హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు శారీ కొంగుల డిజైన్స్. ఈరోజు ఒక కొత్త డిజైన్ నేర్చుకుందాము. దానికి కావాల్సిన మెటీరియల్ 2 కలర్స్ సిల్క్ థ్రెడ్, జరీ థ్రెడ్, కాటన్ థ్రెడ్, హెమ్మింగ్ నీడిల్, స్మాల్ బీడ్స్, మీడియం సైజ్ బీడ్స్, స్క్వేర్ బీడ్స్ అండ్ సిజర్. ఓకే, స్టార్ట్ చేద్దామా. ముందుగా శారీకి లాక్ వేసుకోవాలి. ఫోర్ చైన్స్, four chains, ఒక స్క్వేర్ బీడ్ తీసుకొని మీడియం సైజ్ బీడ్ ఇందులో ఇన్సర్ట్ చేసి బీడ్కి లాక్ వేసి సారీకి లాక్ వేయాలి. ఫోర్ చైన్స్, ఫోర్ చైన్స్, లాక్, four chains, lock, next bead, lock, సారీకి లాక్, ఫోర్ చైన్స్, లాక్, ఫోర్ చైన్స్, లాక్, four chains, lock, మళ్ళీ స్క్వేర్ బీడ్, శారీ చివరి దాకా ఇలాగే వస్తుంది. ఫోర్ చైన్స్ 3 టైమ్స్ బీడ్, ఫోర్ చైన్స్ 3 టైమ్స్ బీడ్. ఇది సిమిలర్గా చివరి దాకా ఇలాగే వస్తుంది. ఓకే, ఫస్ట్ బేస్ లైన్ రైట్ సైడ్ వేసుకున్నాము పళ్ళుకి. ఇప్పుడు శారీని టర్న్ చేసి బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. నేను ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేశాను, ఇదే స్టార్టింగ్ అనుకోండి. ఫస్ట్ ఫోర్ చైన్స్, బేస్ లైన్ ఉంది కదా, ఈ బేస్ లైన్కి చైన్ వేసాం కదా, లాక్లో లాక్ వేసాము. నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోషా, సింగిల్ క్రోషా, రెండు సింగిల్ క్రోషాలు వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ బీడ్లో డబుల్ క్రోషా వేసుకోవాలి. వన్, టూ, 3,
3, 4. ఇది కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 డబుల్ క్రోషా వేసుకొని నెక్స్ట్ చైన్ ఉంది కదా, ఇక్కడ లాక్ చేయాలి. సింగిల్ క్రోషా. నెక్స్ట్ ఇక్కడ బేస్ లైన్కి లాక్ వేసాం కదా, ఇగో ఇక్కడ లాక్ వేయాలి. చైన్ స్టార్టింగ్ లాక్ వేసాం కదా, ఈ లాక్లో లాక్. నెక్స్ట్ 4 చైన్స్, లాక్లో లాక్. నెక్స్ట్ చైన్లో లాక్, సింగిల్ క్రోషా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, సింగిల్ క్రోషా అన్నా లాక్ అన్నా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. 14 డబుల్ క్రోషా వేసుకోవాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 5,
శారీ చివర అంతా కూడా ఇలాగే వస్తుంది. ఫ్రెండ్స్, నీడిల్ కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. నీడిల్స్ అవైలబుల్ ఉంది నా దగ్గర. మనం శారీకి ఇలా డబుల్ క్రోషా 14 డబుల్ క్రోషా వేసుకున్నాం కదా, దీనికి బీడ్ వర్క్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ శారీకి స్టార్ట్ చేశాను. ఇది కాటన్ థ్రెడ్ మ్యాచింగ్ తీసుకున్నాను. 4 వరుసల కాటన్ థ్రెడ్, జస్ట్ ఇది హెమ్మింగ్ నీడిల్. దీంతో బీడ్స్ ఎలా ఎక్కించుకోవాలో చూద్దాం. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇలా నీడిల్ తీసుకొని ఇక్కడ 14 డబుల్ క్రోషా వేసుకున్నాం కదా, ఫస్ట్ డబుల్ క్రోషా దగ్గర మనం ఒక నాట్ వేసుకుందాం. ఓకే, ఇలా ముడి వేసుకున్నాక ఇవి స్మాల్ బీడ్స్ అని చెప్పాను కదా, ఈ స్మాల్ బీడ్స్లో 2 టైప్స్. ఇవి ఇది 3 mm బీడ్, ఇది 1 mm బీడ్. ఓకే, ఈ 2 టైప్స్ బీడ్స్తోని మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 3 mm బీడ్ ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ 1 mm బీడ్, మళ్ళీ 3 mm బీడ్. ఇలా 3 పూసలు తీసుకొని ఇక్కడ ఫస్ట్ డబుల్ క్రోషా దగ్గర మనం ముడి వేసుకున్నాము. ఒక డబుల్ క్రోషా వదిలిపెట్టి ఇంకొక డబుల్ క్రోషాలో మనము నీడిల్ని ఇలా కింది నుంచి పాస్ చేసి ఇక్కడ పెద్ద బీడ్ ఉంటుంది కదా, ఈ పెద్ద బీడ్లోంచి మళ్ళీ ఇలా నీడిల్ని బయటకు తీసినట్లయితే ఇక్కడ ఇట్లా వి షేప్లో ఫామ్ అవుతున్నాయి బీడ్స్ 3 కూడా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ 3 బీడ్స్ తీసుకున్నాము. ఇప్పుడు 2 బీడ్స్ మాత్రమే. ఫస్ట్ స్మాల్ బీడ్, ఒకటి పెద్దది, 2 తీసుకున్నాము. ఇప్పుడు ఒక డబుల్ క్రోషా వదిలిపెట్టి ఇంకొక డబుల్ క్రోషాలో నీడిల్ని ఇలా పాస్ చేసి మళ్ళీ పెద్ద బీడ్లోంచి నీడిల్ని ఇలా ముందుకు తీసుకురావాలి. ఓకే, ఇలా చేసినట్టయితే ఇక్కడ ట్రయాంగిల్ షేపు ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ బీడ్ ఒకటి, పెద్దది ఒకటి, 2 బీడ్స్. స్టార్టింగ్ మాత్రమే 3, తర్వాత నుంచి 2 బీడ్సే. ఒకటి చిన్నది ఫస్ట్, తర్వాత పెద్ద బీడ్ ఒకటి. ఇలా తీసుకొని నీడిల్ని మళ్ళీ పెద్ద బీడ్లోంచి బయటకు తీసినట్టయితే ఇలా. ఓకే, ఫస్ట్ చిన్నది, తర్వాత పెద్ద బీడ్. రెండు స్మాల్ బీడ్స్ తీసుకున్నాము, తీసేద్దాం. ఇలా నీడిల్ని మళ్ళీ బ్యాక్ పోనిచ్చి ఒకటి స్మాల్ బీడ్, ఒకటి పెద్దది. జస్ట్ ఒక డబుల్ క్రోషా వదిలిపెట్టి ఇంకో డబుల్ క్రోషాలో బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని బయటకు తీయాలి. నెక్స్ట్ పెద్ద బీడ్లోంచి నీడిల్ని ఇలా బయటకు తీయాలి. నెక్స్ట్ ఒకటి చిన్నది, ఒకటి పెద్ద బీడ్.
ఒకటి స్మాల్, ఒకటి పెద్దది. జస్ట్ ఇలా నీడిల్ కింది నుంచి బయటికి తీసి మళ్ళీ పెద్ద బీడ్లోంచి జస్ట్ ఇలా బయటకు తీయాలి. స్మాల్ బీడ్, ఒకటి పెద్ద బీడ్. ఒక డబుల్ క్రోషా వదిలిపెట్టి ఇంకో డబుల్ క్రోషాలో నీడిల్ని కింది నుంచి పైకి తీయాలి. నెక్స్ట్ ఈ బీడ్లోంచి బయటకు తీయాలి. ఒక స్మాల్ బీడ్, ఒకటి పెద్దది. చివరిగా నీడిల్ని ఇలా బయటకు తీసి ఇలా శారీని బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ ఇక్కడ ఈ స్మాల్ బీడ్లోంచి బ్యాక్ తేవాలి. తర్వాత మళ్ళీ పెద్ద బీడ్లోంచి బ్యాక్ తెచ్చి ముడి వేసుకుంటే సరిపోతుంది బ్యాక్ సైడ్. శారీ అంతా ఇలా బీడ్ వర్క్ తర్వాత ఇక్కడ సెంటర్లో కూర్చోపెట్టుకోవాలి.